ఇదిగో నాయన మేమంతా కూడా నాయన మీ సన్నిధికి అప్పగించుకుంటూ వినగలిగిన చెవుల్ని, గ్రహించగలిగిన హృదయాల్ని ప్రతి ఒక్కరికి కూడా దయచేసి నడిపించమని యేసన్న శక్తిగల నామంలో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సమయంలో స్తుతులు చెల్లించుకుందామండి. దేవుకు చెప్తూ ఉంటుండగా అందరం కూడా స్తుతి చెల్లిద్దాం. ఒక చెప్తారా? వదినా నేనైనా చెప్పానా? చెప్పురా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నైనా. అత్యంత ప్రేమ స్వరూపివి గనుక నీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. అత్యధిక ప్రేమ స్వరూపివి గనుక మీకే స్తుతి స్తుతి స్తోత్రం నైనా. ఆశ్చర్యకరుడా స్తోత్రం నాయనా. ఆశ్చర్యకరుడా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నైనా. ఆలోచనకర్త మీకే స్తుతి స్తోత్రం నాయనా. ఆలోచనకర్త మీకే స్తుతి స్తుతి స్తోత్రం నైనా. బలమైన దేవా నిత్యుడగు తండ్రి మీకు స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. బలమైన దేవా నిత్యుడు వగు తండ్రి మీకే స్తుతి స్తుతి స్తోత్రం నైనా. కృపా సత్య సంపూర్ణుడా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నైనా. కృపా సత్య సంపూర్ణుడా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నైనా. కృపతో మమ్మల్ని రక్షించిన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. కృపతో మమ్మల్ని రక్షించిన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నైనా. నీ రక్తమిచ్చి విమోచించిన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. రక్తమిచ్చి విమోచించిన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నైనా. స్తుతులపై ఆసీనుడవైన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. స్తుతులపైన ఆసీనుడవైన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నైనా. సంపూర్ణుడా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. సంపూర్ణుడా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నైనా. మా ప్రార్థనలను ఆలించువాడా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. మా ప్రార్థనలు ఆలకించువాడా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నైనా. మా ప్రధాన యాజకుడవైన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. మా ప్రధాన యాజకుడైన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నైనా. మృత్యుంజయుడా మహాగణుడా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. మృత్యుంజయుడా మహాగణుడా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నైనా. మమ్మను కొనిపో త్వరలో రానున్న మేఘవాహనుడా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. మమ్మను కొనిపోవ త్వరలో రానయ్యున్న మేఘవాహనుడా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నైనా. ఆమేన్ అనువాడా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. ఆమేన్ అనువాడా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నైనా. అల్ఫా ఒమేగా అయిన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. అల్ఫా ఒమేగా అయిన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నైనా. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నైనా. అత్యున్నతుడు అయిన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. అత్యున్నతుడు అయిన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నైనా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇట్టి ఘనమైన నామముల ద్వారా
మన దేవుణ్ణి మహిమపరిచి ఆయన నిత్యము మన ద్వారా, మన కుటుంబాల ద్వారా స్తుతి నొందులాగిన మన కుటుంబానికి, మన పిల్లలకి, మన పిల్లల తరాలకి దేవుడు ఇట్టి కృపను అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ దినం మనము వాక్యము కొద్దిసేపు ధ్యానించుకుందామండి. ఏ రీతిగా మనము దేవుని వాక్యము ఏ రీతిగా చదవాలో, ఏ రీతిగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలో ఈరోజు చూద్దామండి. ఎలా అయినా సరే అంటే బైబిల్ని మనం చదువుతూ ఉంటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనేది మనం నమ్మాలి. మొట్టమొదటిగా ఎన్నో పుస్తకాలు చదువుతుంటామండి. పేపర్ చదివే వాళ్ళు ఉంటారు, పుస్తకాలు చదివే వాళ్ళు ఉంటారు, లేదా పిల్లలైతే వాళ్ళు చదువుకుంటున్న చదువుని బట్టి పుస్తకాలు చదువుతూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథం అన్నది, బైబుల్ అన్నది ఒక ప్రత్యేకించబడినటువంటి గ్రంథంగా మనము చూస్తున్నామండి. ఆ గ్రంథంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి అసలు? అన్ని అక్షరాలే కదా. ఈ అక్షరాలకి మిగిలిన అక్షరాలకి ఏంటి తేడా అంటే, కేవలము నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమండి. నమ్మకం ద్వారానే ఏదైనా జరిగించబడుతుంది. దేవుడు ఉన్నాడని నమ్మితే, ఈ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేది కూడా మనము నమ్మగలిగే వారిగా ఉండాలి. ప్రార్థనా పూర్వకంతో, మన సొంత జ్ఞానంతో కాకుండా దేవుడు అది చదివిన తర్వాత మనకేం చెప్పబోతున్నాడో దేవుని జ్ఞానాన్ని వెతికే వారిగా మన వాక్యం చదవాలండి. అంటే చదవబడిన వాక్యము మనకు అర్థమయ్యే రీతిలో ఉన్నా లేకపోయినా, మన సొంత జ్ఞానానికి అర్థమయ్యే విధంగా ఉన్నా సరే కూడా దేవుడి జ్ఞానము కొరకు ఆయన ఏం చెప్పబోతున్నాడు అన్నది ఎదురు చూస్తూ ఆశతో చదవాలి. అప్పుడే బైబిల్ ద్వారా మన జ్ఞానము, వివేచన, దాని ద్వారా మేలు పొందుకోగలము. ఎందుకు అంటే వాక్యానికి సరైన అర్థం మనం తెలుసుకోగలిగినప్పుడే ఆ వాక్యం యొక్క కార్యాలు మనం చూడగలమండి. మొదటగా వాక్యం చదువుతూ ఎంత అర్థం చేసుకొని వెళ్ళినా సరే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము తోడు లేకుండా బైబిల్ గ్రంథం 100 సార్లు 1000 సార్లు పూర్తి చేసినా సరే దానికి తగిన ప్రతిఫలం అనేది పొందుకోలేమండి. ఆమేన్. హల్లెలూయా. చెప్దామండి. నేను వాక్యము చదువుతున్నప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము పంపించండి తండ్రి. నాకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం పంపించండి తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నానయ్యా. ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నానయ్యా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం చదివిందంతా కూడా వృధానే అండి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూద్దామండి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇక్కడ దైవావేశము వలన అంటే ఇక్కడ ప్రతి లేఖనము ఒక గ్రంథకర్త చేత రాయబడిందండి. ఒకే గ్రంథకర్త ప్రతి వాక్యము రాయలేదు. వేరే వేరే వ్యక్తులు రాసినా సరే అవన్నీ కలిపినప్పుడు అది ఒక సరైన అర్థం వచ్చేలాగా, ఒకే భావాన్ని ఇస్తున్నట్లుగా
ఎలాగ రాయబడింది అంటే వారి వెనుక దైవావేశము అంటే ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ లేదు సహాయం ఉందండి. అందుకే తిరిగి మనం చదివేటప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉంటేనే అది అర్థం చేసుకోగలము. లేదు అంటే మన సొంత జ్ఞానంతో ఎన్నో రకాలుగా అది ఎంతో అంటే దేవునికి వ్యతిరేకంగా దేవుడు ఆ సమయంలో ఏమి రాయించారో అన్నది సరైన అర్థం చేసుకునే ఆ జ్ఞానం లేకుండా మనం అర్థం చేసుకుంటామండి. కానీ ఎవరు ఏది అర్థం చేసుకుంటే అదే సరైనది అనుకుంటారు కదా. కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మాత్రమే సరైనటువంటి వాక్య తాత్పర్యము లేదా భావము మనము తెలుసుకోగలము. తర్వాతగా మనము అంటే మొట్టమొదట పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు కావాలి. అందుకనే ప్రతి ప్రార్థనకి ప్రతి వాక్యము అర్థం చేసుకోవాలి. మనం చదువుతున్నాము అనే దానికి ముందు ప్రార్థన చేసుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుతూ. తర్వాతగా చూద్దామండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎలా సహాయపడతాడు, ఎట్టి రీతిగా ఆయన మనకు సహాయపడతాడు. 119వ కీర్తన 18వ వచనము. 119వ కీర్తన 18వ వచనము. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ధర్మశాస్త్రములు అంటే వాక్యములో పరిశుద్ధ గ్రంథంలో ఆశ్చర్యమైన సంగతులు చూడటానికి మన కన్నులు తెరవబడాలండి. పరిశుద్ధాత్మ దేవుడు మన కళ్ళను తెరిస్తే మనం అవన్నీ చూడగలము. రోజు చూస్తున్నవే అయినా సరే మనకు ప్రత్యేకంగా ఆ రోజు కనపడేది ఎంతో గొప్పగా ఉంటుందండి. రోజు చూసినప్పుడు అది మనకు అర్థం కాలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడినప్పుడు మన కన్నులు తెరవబడితే అది ఎంతో గొప్పగా అర్థం చేయబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. తర్వాతగా నెక్స్ట్ ఏం చేయాలి? లూకాసు వార్త 24వ అధ్యాయము 45వ వచనం చూద్దామండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 40. వారు లేఖనాలు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి. ఇక్కడ లేఖనములు పరిశీలించడానికంట వాటిని గ్రహించినట్లుగంట వారి మనస్సులను తెరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో పనిచేస్తే మన కళ్ళు తెరవబడతాయి, మన మనస్సు తెరవబడుతుంది. అప్పుడే లేఖనాలు మనం గ్రహించగలము. లేదంటే అందరిలాగా చదువుకుంటూ వెళ్తామండి. ఎంతోమంది చదువుతున్నారు, వేసాలు చదివినా సరే గ్రహించలేని గొప్ప సంగతులు దాచబడ్డాయండి. అందరూ గ్రహించేంతగా రాయబడలేదు. అది గ్రహించాలంటే తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకు కావాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. తర్వాతగా అపోస్తుల కార్యములు 16:14 చూద్దామండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనము. అప్పుడు లూదియను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ముతుయే తైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయం తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు. అయితే ఇక్కడ ఈ లూదియా అన్న స్త్రీ వింటుంది, అన్ని జనురాలు. పౌలు గారు వివరిస్తుంటే ఒక ఊదా రంగు అమ్ముకుని తిరిగేటువంటి ఒక అమ్ముకునే ఒక మామూలు స్త్రీ అయినప్పటికీ ఆమెకు అర్థం కాదు, ఆమెకి చదువు ఉందో లేదో తెలియదు. కానివ్వండి, ఉన్నా లేకపోయినా ఎంత చదువు చదివినా బైబుల్ అర్థం చేసుకోవడము చాలా కష్టమండి. మామూలు చదువులు మనకు వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం ఇవ్వవు. చదువుకున్నా చదువుకోకపోయినా ఒకరి సహాయం ద్వారా మాత్రమే మనం వాక్యము అర్థం చేసుకోగలము. పరిశుద్ధాత్మ దేవుని సహాయం మాత్రమే. ఆయన కొరకు మనం ప్రార్థించినప్పుడు మొట్టమొదట మన కన్నులు తెరవబడతాయి. ఆమేన్. హల్లెలూయా. తర్వాతగా మనము
గ్రహించున్నట్లుగా మన మనస్సు తెరవబడుతుంది. అప్పుడే మనం వాక్యము గ్రహించగలము. లేదంటే ఎంత చెప్పినా సరే ఆ వాక్యం వినేటప్పుడు ఎందుకండి నిద్ర వస్తుంది? చాలామంది నిద్రపోతూ ఉంటారు. ఎందుకు చెప్పండి? వారికి గ్రహించే మనస్సు లేకుండా ఉన్నందువలన మాత్రమే. ఒక్కసారి మనం మనస్సు కానీ గ్రహించగలిగేటట్లు ఉంటే ఒక్క మాట కూడా వినటానికి విడిచిపెట్టలేమండి. మనం ఒక మాటను కూడా వినకుండా ఇటు అటు చూడము. ఎందుకంటే ఆశతో ఉన్న ప్రాణము తృప్తిపరచడానికి ఉన్న వాక్యం అది. మన జీవితాల్ని మార్చడానికి వినిపిస్తున్న వాక్యం అది. మన పరిస్థితుల్ని దిద్దడానికి వస్తున్న వాక్యం అది. దేవుడు నేరుగా మనతో మాట్లాడుతున్నాడని నమ్ముతున్నట్లయితే ఎక్కడ కూడా మనము ఇటు అటు మన సమయము పోనిచ్చుకోమండి. గ్రహించడానికి కావలసిన మనస్సు తెరవబడుతుంది. తర్వాత మన హృదయం కూడా తెరవబడాలి. ఎందుకు అంటే ఆ చెప్పబడిన గ్రహించబడిన ఆ యొక్క వాక్యము మనం అంగీకరించినట్లుగా హృదయము తెరవబడాలి. లేదంటే మనం అంగీకరించలేమండి. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడిని మనం ప్రార్థిస్తే ఆయన మొట్టమొదట మన కళ్ళు తెరుస్తున్నాడు, మన మనస్సు తెరుస్తున్నాడు, మన హృదయాన్ని కూడా తెరుస్తున్నాడు. తర్వాతగా చూద్దామండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 45వ వచనము. యోహాను సువార్త 6:45. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడనూ నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. ఆమేన్. హల్లెలూయా. 46 చదువుకుందామా. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములో రాయబడి ఉన్నది. గనుక తండ్రి వలన విని నేర్చుకుని ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. తండ్రి వలన విని తర్వాత యేసయ్య దగ్గరకు వస్తారంటండి. అంటే వాక్యమై ఉన్న దేవుడు తండ్రి యొక్క ఆత్మ అయిన పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడి మనకు మళ్ళీ మనం యేసయ్య వద్దకు వెళ్తున్నామండి. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ వాక్యం ఎవరండి? యేసయ్యే. ఆ వాక్యము ఎవరి నోటిలో నుండి మనకు రావాలి అంటే తండ్రి ద్వారా రావాలండి. ఆయన పర్మిషన్ ఇస్తేనే ఆ వాక్యం అర్థం చేసుకునే మనసు మనకు వస్తుంది. అప్పుడే మన కళ్ళు తెరవబడతాయి, మనం గ్రహించుకోవటానికి మనసు తెరవబడుతుంది, అంగీకరించడానికి హృదయం తెరవబడుతుంది. కాబట్టి తండ్రి చేత బోధ మనం తీసుకోవాలి అంటే పరిశుద్ధాత్మ అంటే తండ్రి యొక్క ఆత్మ అండి. తండ్రి యొక్క ఆత్మ ద్వారా మనం బలపరచబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవ్వరు కూడా తండ్రిని చూడలేరు, కానీ తండ్రి ఆత్మను నిరంతరము మన హృదయాల్లో దాచుకొని మనం జీవించే అవకాశం ఇచ్చాడండి దేవుడు. ఆయన ఎవ్వరు చూడలేరు. ఆయన ఎంతో గొప్ప, ఆయన సమీపించరాని తేజస్సుతోటి ఆయన మాత్రమే అమరత్వంలో ఎక్కడో ఉన్నటువంటి మన తండ్రి ఆ విశిష్టత, ఆ ప్రత్యేకత, ఆ యొక్క గొప్ప మహిమ కలిగినటువంటి దేవుని ఆత్మని మనం కలిగి జీవిస్తున్నామంటే ఎంత ధన్యతో మనం గుర్తు తెచ్చుకోవాలండి. కాబట్టి బైబిల్ మనకేమి అంటే అది మనకు ఏం చేస్తుంది? వాక్యము చదవడం ద్వారా మనం కానీ చూస్తున్నట్లయితే పాపములను మనకు బయలుపరిచి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తాడండి. కాబట్టి వాక్యము మామూలుగా చేసిన తప్పు ఎవరినైనా చూపిస్తే ఒప్పుకుంటారండి? అస్సలు ఒప్పుకోరు. మాట పడనీయరు, తిరిగి 100 మాటలు తిడతారండి. అదే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బయలుపరచబడితే ఎవరు చేసిన తప్పులు వారికే జ్ఞాపకం చేస్తాడండి పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి యొక్క ఆత్మ. అప్పుడు మనము పశ్చాత్తాపముతో ఎంతో ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తూ దేవుని సన్నిధిలో మోకరించి ప్రతి తప్పు ఒప్పుకోవాలన్న ఆశ
మనలో మనకే కలుగుతుంది. కనుక దేవా, నేను పాపినయ్యా, నేను ఎన్నో తప్పులు చేశానయ్యా, నేను ఎంతో మీకు వ్యతిరేకంగా నడుచుకున్నానయ్యా, ఎంతగానో మీకు అయిష్టంగా జీవించానయ్యా, నన్ను క్షమించు నాయనా అని అడగగలిగే మనస్సును మనకు దయచేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకు కావాలండి. కాబట్టి అందరం కూడా ఒక్కసారి చెప్దామండి, నిజంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఈరోజు మనకు ఉంది అని నమ్ముతున్నట్లయితే, దేవా నేను ఎంతో పాపినయ్యా, చాలా వ్యతిరేకంగా మీకు అయిష్టమైన కార్యాలు చేసి ఉన్నానయ్యా, ఈ దినము తండ్రి యొక్క ఆత్మ ద్వారా నడిపించబడి నా ప్రతి తప్పును పాపాన్ని మీ ఎదుట మోకరిల్లి ఒప్పుకుంటున్నానయ్యా. నన్ను క్షమించి ఇక ఎన్నడూ కూడా అలాంటి పాపంలోనికి పడిపోనీయకుండా కాపాడి రక్షించండి అయ్యా. నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, మా తరాల్ని రక్షించండి అయ్యా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాత్రమేనండి మనం అందరం ఈరోజు ఒప్పుకునే మనసు మనకు వచ్చిందంటే మన మధ్యలో మన పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు. మీ గృహాల్లో వింటున్న మీ కుటుంబంలో, మీ గృహాల్లో, మీ చుట్టూ ఇప్పుడే ఈ క్షణంలోనే ఆయన సంచరిస్తూ ఉన్నాడండి. మనకు ఇలా చెప్తున్నప్పుడు ఎక్కడ కూడా అంటే నేను తప్పు చేయలేదన్న భావం మనలో కలగడం లేదు. ఎందుకు అంటే నిజము, పుట్టుకతోటే మనం పాపులమండి, మనం పుట్టుకతోటే పాపులము. కానీ కేవలము యేసు రక్తము ద్వారా మాత్రమే మనం కడగబడుతున్నాం. అయినా సరే, అయినను అనుదినము ఎక్కడో ఒక చోట మనం పాపంలో పడిపోతూనే ఉన్నామండి. కనుక మనం తప్పు ఒప్పుకుంటున్నట్లయితే అంట ఆయన ఎంతో నమ్మదగిన వాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన ఎదుట మనం ఒప్పుకునే వల్లే, చిన్న బిడ్డల వల్లే ఆయన ఎదుట ఉండాలండి. ఆయన మనల్ని శిక్షించాలని అనుకోవడం లేదు. కనుక మనల్ని ఎట్టి రీతిగా అయినా తప్పించాలి అని మాత్రమే మన తండ్రి ఆశపడుతున్నాడు. కనుక ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే మనం ఎంతో రక్షించబడిన వారిగా ఉంటున్నాము. అంతేకాదు కలుషాల నుండి, పాప కలుష్యం నుండి విడుదల పొందుకునే మార్గాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపిస్తాడండి. అంటే వాక్యం చదువుతున్నప్పుడు ఇవన్నీ మన జీవితంలో జరుగుతున్న విషయాలు ఈరోజు మనం వింటున్నామండి. మనలో ఉన్న భక్తిని పెంచడానికి, మన శక్తిని ఇంకా కూడా పెంచడానికి, ఎంతో లేవలేని స్థితిలో ఉన్నా సరే ఆయన వాక్యం వింటూ ఉంటుండగా మనం విడుదల పొందుకుంటామండి. ఆయన వాక్యం అన్న పాలవలే మనల్ని ఎదిగింప చేస్తుంది. మనం ఇంకా అప్పుడే పుట్టిన చంటి బిడ్డ వలె ఉన్నా సరే వాక్యం వింటూ ఉంటే మనల్ని ఎంతగానో బలపరిచి, ఒక చిన్న శిశువు తల్లి పాలు తాగుతూ ఎలా వృద్ధి చెందుతాడు, ఎలా ఎదుగుతూ దినదినము ఎంతో గొప్పగా పెద్దవాడవుతుంటాడో అంతకంటే గొప్పగా వాక్యమన్న పాలు మనల్ని ఎదిగింప చేస్తుంది. ప్రతి దినం మనం ఎలా నడుచుకోవాలో మనకు తెలియజేస్తుందండి. మనం ముందుకెళ్లాల్సిన మన గమ్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. మన జీవితాల్లో కింద పడిపోతూ ఉంటుండగా, లేదా శ్రమల కొలిమిలో నలిగిపోతూ కాల్చబడుతూ ఉంటుండగా ఎలా మనం ఆ సమయంలో దేవునికి మొరపెట్టుకోవాలో, ఎలా మన దేవుడు మనల్ని విడిపిస్తాడో ఇవన్నీ చెప్తూ మనల్ని బలపరుస్తూ ఉంటుంది. కాబట్టి వాక్యము చదవడం ఎంతో అవసరము. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన నేర్చుకోవాలంటే వాక్యము చదవడం ద్వారా మాత్రమే వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అవునా కాదా చెప్పండి ఒక్కసారి. మనం వాక్యం తెలుసుకోకు మునుపు మన ప్రార్థన ఎలా ఉండింది, వాక్యం తెలుసుకున్న తర్వాత మన ప్రార్థన ఎలా ఉందో మనకే ఎక్స్పీరియన్స్ ఉందండి. ప్రతి ఒక్కరికి మీకుగా ఉంది. అయితే చివరిలో నేను అడుగుతానండి, మీ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పండి.
చెప్పగలిగిన వాళ్ళు వాక్యము లోతుగా నేర్చుకున్న కొద్దీ మన ప్రార్థన ఎలా మారిందో మీ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పొచ్చు. తర్వాత బైబిల్లో ఏముందో అన్నది మనం వాక్యం చదవడం ద్వారా ఏమేం జరిగాయి, మన పితరుల కాలంలో దేవుడు ఎలా వారితో మాట్లాడారో, దేవుడు ఎలా నడిపించాడో, వారు ఎలాంటి తప్పులు చేయడం ద్వారా దేవునికి దూరం అయ్యారో, ఇవన్నీ కూడా మనకు తెలియపరచబడతాయండి. ఈ లోకంలో పాపం ఎలా ప్రవేశించిందో మనకు తెలియపరచబడింది. భయము ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏం చేస్తే దేవుని ధైర్యం మనలోకి వస్తుందో తెలియపరచబడింది. అంతేకాదు యేసు క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడై ఉన్నప్పుడు ఆయన ఎట్టి రీతిగా ఈ లోకానికి వచ్చాడో, మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, మనల్ని ఎంతగా ఆయన బలపరుస్తున్నాడో, ఆయన సిలువ వేయబడి మరణించినా సరే ఏ రీతిగా పునరుద్ధానుడై తిరిగి లేచాడో, ఒక మరణం తర్వాత జీవితం ఏంటో, అసలు మళ్ళీ ఆయనది రెండవ రాకడ కూడా ఉన్నది అన్నది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే వాక్యము చదవాలి. పరలోకం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి, ఈ ప్రపంచం ఎప్పుడు అంతమైపోతుంది, రాజులు అంటే ఏంటి, వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు ఏం చేయాలి, చరిత్ర, జ్ఞానము, ఆరోగ్య సూత్రాలేమి, జీవిత విధానాలేమి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో మనకు వాక్యము నేర్పిస్తూ ఉంది. ఈరోజు మనం ఇట్టి రీతిగా జ్ఞానం కలిగి ఉన్నాము అంటే కేవలము అందరూ మీరు మీ గుండెల మీద చేసుకొని ఒక్కసారి చెప్పండి, వాక్యం చదవడం వల్లే ఈ జ్ఞానం మనకు వచ్చిందా లేదా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి వాక్యం చదివిన తర్వాతే మనలో జ్ఞానం కూడా అనుగ్రహించబడింది. మునుపటి మన జ్ఞానం వేరు, తర్వాత ఇప్పుడు మనకున్న జ్ఞానం వేరు. కాబట్టి వాక్యం చదివేటప్పుడు అండి ఇష్టపూర్వకంగా చదివితేనే దేవుని యొక్క ఆశీర్వాదం మనకు వస్తుంది. ఏదో చదవాలని చదువుతూ పోతే దాని ద్వారా ఏమీ రాదండి. అప్పుడు అవి కేవలం అక్షరాలే అవుతాయి. కానీ అది జీవంగా ఎప్పుడు మార్చబడుతుంది అంటే ఆ వాక్యంలో ఉన్నది నేను గ్రహించుకోవాలని ఒక ఇష్టంతో, ఒక ఆశతోటి దేవుణ్ణి వెతుకుతూ ఆయన మాటలని తీసుకుంటూ ఎవరైతే చదువుతారో వారికి అది ఎంతో తేనె కంటే మధురంగా అనిపిస్తాయి అంటండి. జుంటి తేనె దారాల కంటే మధురమైన మాటలు మన దేవుని మాటలు. ఆమేన్, హల్లెలూయా. భయభక్తులతో చదవాలండి. ఎందుకు అంటే అవి సర్వశక్తుని మాటలు. చెప్దామా అండి, నా దేవుని మాటలు ఎంతో భయభక్తులతో నేను చదువుకుంటాను. ఎందుకంటే అవి సర్వశక్తుని యొక్క మాటలు. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు మనం బైబిల్ చదువుతున్నప్పుడు ధ్యానిస్తూ చదవాలండి. ఎందుకు ధ్యానించాలి అంటే అవి జీవపు ఊటలైనటువంటి మాటలండి, అవి జీవాన్నిచ్చే ఊటలండి. ఇప్పుడు మన ఇంట్లో నీరు లేదు అంటే ఏం చేస్తామండి, పాతకాలంలో ఇప్పుడైతే మనం మోటార్ వేస్తాం, స్విచ్ వేస్తే మోటార్ వస్తుంది. బావులు తవ్వుతూ ఉంటే ఎంత లోతుగా తవ్వితే అంత మంచి నీళ్లు ఊరుతాయండి. కొన్నిసార్లు ఎంతోమంది ఎంత తవ్వినా నీరు రాని బావులు ఉన్నాయి, కానీ ఎండిపోయిన బావులు ఉన్నాయి. కానీ ఈ బావిలో మీరు ఎంత తవ్వితే అంత జీవపు ఊటలే బయటకు వస్తాయండి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి తవ్వుతూనే ఉండాలి. మనం నిరంతరము తవ్వేటువంటి బావిలాగా ధ్యానిస్తూ ఎవరైతే చదువుతారో వారు జీవజలాల ఊటలు వారి కుటుంబాల్లో నింపుకుంటున్నారండి. అప్పుడు పాతకాలంలో మన ముత్తాతలు, మన పూర్వీకులు తవ్విన బావి ఇంకా కూడా ఎవరి ఇంటి దగ్గరైనా ఉందా అండి? తవ్వబడిన బావులు ఇంకా కూడా ఉన్నాయా? నేను చిన్నప్పుడు ఉన్నిందండి మా ఇంట్లో. అయితే వారు కష్టపడి తవ్విన బావి మన వరకు ఎలా ఉంది అంటే అప్పుడు వారు ఏర్పాటు చేసిన బావి అలా తరతరాల వరకు ఉంటుంది అన్నప్పుడు మనము లోతుగా ధ్యానిస్తూ తవ్వుతున్న ఈ యొక్క వాక్యం అన్న బావిలో నుండి వచ్చే జీవజల ఊట కూడా మన తరతరాలకి ఉండబోతుందండి. ఆమేన్, హల్లెలూయా.
కాబట్టి అంతేకాదు వాక్యాన్ని క్రమంగా చదువుకోవాలండి మనం. ఎందుకంటే ఇది గొప్ప చరిత్ర, జరిగిన సంగతులే అండి. ఇవంతా కూడా కల్పన కథలు కానే కాదు, జరిగిన సంగతులే. మన పూర్వీకుల యొక్క గడిచిపోయిన జీవితాలని మనం చదువుకుంటున్నాం కనుక అది క్రమంగా ప్రతిదినం కూడా చదవడంలో దానిలో ఏం నేర్చుకోవచ్చు మనకు అర్థమవుతుందండి. ప్రతిదినం చదవాలి. ఎందుకంటే ఇది మన జీవాహారం అండి. ఇది తీసుకుంటేనే మన ఆత్మకు ఆహారం దొరుకుతుంది కనుక ఇది అనుదినము మనం చదువుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన పూర్వకంగా చదువుకోవాలి, ఊరికనే చదువుకోకూడదు. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలండి. మొదట ప్రార్థన చేసి అప్పుడే చదువుకోవాలి. కాబట్టి మన చేతులతో పట్టుకొని బైబిల్ని మన చేతితో పట్టుకొని మన నోటితో బిగ్గరగా చదువుతున్నప్పుడు మన చెవులు దాన్ని శ్రద్ధగా విని దాన్ని విశ్వసించాలండి, నమ్మాలి. కాబట్టి అప్పుడే గొప్ప దీవెన వస్తుంది. మనసులో చదువుకుంటూ ఉంటే మంచిది కాదండి. మనసులో మాత్రమే చదువుకోవడం, అది ఎన్నో సంవత్సరాలు వృధాగా చేసాం మనము. ఇప్పుడైతే మన చేత్తో గ్రంథాన్ని పట్టుకొని మన నోటితో బిగ్గరగా ఎవరైతే చదువుతారో మన చదివిన మాటలే మన చెవులు శ్రద్ధగా వినాలండి. విని విశ్వసించాలి, నమ్మాలి. అప్పుడే దీవెన పొందుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇప్పుడు నేను ఒక క్యాలిక్యులేషన్ చెప్తున్నానండి. బిగ్గరగా ఇలా బైబిల్ని చదివినప్పుడంట 70 గంటల 40 నిమిషాలు పడుతుందండి మొత్తం బైబిల్ చదవటానికి. పాత నిబంధన గ్రంథం ఒక్కసారి పూర్తిగా ఒకేసారి చదవాలంటే 52 గంటల సమయం పడుతుంది. అలాగే కొత్త నిబంధన గ్రంథం అయితే 18 గంటల 40 నిమిషాలు, మొత్తం అంటే 70 గంటల 40 నిమిషాలు పడుతుందండి. ఇలా ప్రతి దినము 3 అధ్యాయాలు చొప్పున మనం చదివినా, ఆదివారం 5 అధ్యాయాలు చొప్పున చదివినా, అంటే మన ఇష్టం అండి. ఇలాగే చేయాలని కాదు, ఒక్కొక్కరి ఇష్టం వచ్చిన మీ టైంను బట్టి మీ ఇష్టానుసారంగా ఏదో ఒక ప్లాన్ అయితే వేసుకొని బైబిల్ చదివి 1 ఇయర్ ప్లాన్ వేసుకుందామండి. సంవత్సరానికి తగిన ప్రణాళిక. ఈరోజు ఇన్ని అధ్యాయాలు చేసి ఈ సంవత్సరానికి ఈ టైం కల్లా నేను పూర్తి చేసుకుంటా అన్నది వేసుకొని ఆ చదివింది మనకు వినపడాలి, అది అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క సహాయముతో మనం ఆశీర్వదించబడుతూ ముందుకు వెళ్ళాలి. అంతేకాదు చాలామంది బైబిల్ చదవటానికి సమయం లేదు అని ఎంతో అనుకుంటుంటారండి. కానీ మనమైతే ఎక్కడికి వెళ్ళినా బైబిల్ క్యారీ చేయొచ్చు, మన చేతితో తీసుకువెళ్ళొచ్చు, మోసుకొని వెళ్ళొచ్చు. దేవుణ్ణి మనతో మోసుకెళ్ళడం మనకు నామోషీనా అండి? దేవుణ్ణి మనతో పాటు తీసుకెళ్ళడం మనకు కష్టమా? కానీ కాదు. ఎందుకంటే సమయం దొరికినప్పుడల్లా బైబిల్ చదువుకోవడం ఎంతో మంచిది. మన దగ్గర ఉంటే సమయం వృధా పరుచుకోకుండా మనం దాన్ని ఎల్లప్పుడూ చదువుకునేలాగా పెట్టుకోవాలండి. కాబట్టి ఇలా మనము ప్రయాణంలో కానీ, బస్సులో ప్రయాణిస్తున్నా, ట్రైన్లో ప్రయాణిస్తున్నా, లేదు ఎక్కడైనా ఒక దూర ప్రాంతం వెళ్తున్నా, లేదు ఎక్కడైనా ఒక గ్యాప్ ఉంది, మాకు టైం ఉంది, ఆఫీస్లో కానీ, ఉద్యోగ స్థలంలో కానివ్వండి, ఇంకెక్కడైనా చదువుకున్న ప్లేస్లో కానివ్వండి, సమయం ఉంది అన్నప్పుడు బైబిల్ కొద్దిసేపు ధ్యానించుకోవడము మనకెంతో మంచిది. కాబట్టి ఇలా మనము బైబిల్లో చరిత్ర ఉంది, కావ్యాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, చట్టం కూడా ఉందండి. అంటే ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి అన్నవి కొన్ని చెప్పబడ్డాయి. అయితే నేను అవి చరిత్ర రాయబడినవేంటి, చట్టాలు చెప్పబడింది ఏంటి, కావ్యాలుగా ఉన్నవేంటి, ప్రవచనాలుగా ఉన్నవేంటి అనేవి నేను మన గ్రూప్లో పెడతానండి, చూసుకోండి అందరూ. తర్వాత అదే దీన్ని 4 భాగాలుగా విభజించారండి. మొదటిది వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవిత చరిత్ర, తర్వాత సంఘ చరిత్ర, తర్వాత నీతి బోధ, అంత్యకాల ప్రవచనాలు. ఇలాగుందండి కొత్త నిబంధన గ్రంథం ఇది. అయితే ఇలాగ ఉన్న దాన్ని బట్టి మనము ఆ ప్రకారం వాటిని చదువుకుంటాం. సువార్త అంతా కూడా యేసయ్య జీవిత చరిత్రలు రాయబడ్డాయి.
అపోస్తుల కార్యాలు సంఘ చరిత్ర గురించి తెలుపబడిందండి. సంఘం ఎలా ఉండాలి, ఏ రీతిగా ఉండాలి. తర్వాత పత్రికలన్నీ కూడా నీతి బోధ గూర్చి రాయబడ్డాయి. అంత్యకాల ప్రవచనాలు మనకు ప్రకటన గ్రంథంలో రాయబడిందండి. ఇటు రీతిగా ఉన్న బైబిల్ని ప్రతి ఒక్కరు కూడా చదివి మనము, మన కుటుంబాలు, మన తరాలు, మన పిల్లలు ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందామండి. అయితే ప్రార్థనకి ముందు ఎవరు బైబిల్ చదివి మన ప్రార్థన మారిందో మీ జీవిత ఎక్స్పీరియన్స్ ఎవరైనా షేర్ చేసుకోవాలనుకుంటే చెప్పొచ్చండి. నేను అంతకుముందు పాప వినిపిస్తుందా? చెప్పండి అక్క, ఇంకొంచెం గట్టి మాట్లాడరా. అంతకుముందు నాకు అంతగా అర్థం కాదు, చదువుకున్నా కానీ ఎప్పుడు ఈ ప్రార్థనలో చేసే మినిస్ట్రీలు కలుసుకున్న తర్వాత నాకు చక్కటిగా పాప ఆమె రేఖమ్మ గారు చెప్పడం, ఆ ప్రార్థనలో, ఆ వాక్యంలో అట్లానే నాకు మంచి ఒక జ్ఞానాన్ని ఇచ్చి దేవుడు ఈ ఈ సంవత్సరంలో జనవరి 1 నుంచి ఈ రోజు వరకు నేను ఆది కాండం నిబద్ధమ కాండ కంప్లీట్ చేసి ఈ రోజు లేవి కాండానికి వచ్చాను. 2వ అధ్యాయం వరకు చదివి ఉన్నాను ఉదయం. ఇలా నాకు దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చినందుకు మన గ్రూప్ లో ఉన్న వాళ్ళు ప్రార్థన, రేఖమ్మ గారి ఒక ఆసక్తి ప్రార్థన, ఇవి నన్ను చాలా జ్ఞానంతో ఇంతవరకు నన్ను నడిపిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికి నా వందనాలు. ఆమేన్. హల్లెలూయా. దేవునికే మహిమ అండి. చెప్తున్నా, చెప్పము. నేను ఈ వాక్యంలో ప్రతిరోజు వాక్యం, ప్రార్థన వీటిల్లో వినడం ద్వారా నాలో ఎక్కువ దేవుని వాక్యం ద్వారా నేను అనేకమైన మర్మాలు తెలుసుకున్నాను. ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రార్థించాలో తెలుసుకున్నాను. అసలు చేయలేకపోయినప్పుడు మనకి ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది. అది లేకపోతే అసలు బాగానే ఉండదన్నమాట. కానీ నేను ప్రతిరోజు వాక్యం ఉదయాన్నే కీర్తనలు, యెషయా ఈ 2 చదివిన తర్వాత మళ్ళీ పాత నిబంధనలో నన్ను మత్తయి మొదలు పెట్టాను. మళ్ళీ ప్రార్థన పాయింట్లు చదువుకుంటాను, మళ్ళీ ప్రేర్ చేసుకుంటాను. అవన్నీ ఏందో నాకు నిద్ర పట్టదు. కాబట్టి వాక్యం ద్వారా అనేకమైన మేలులు, అద్భుతాలు, మన జీవితాన్ని మనం ఎలా నడుచుకోవాలనేది కూడా, ఎలా తప్పించుకోవాలనేది కూడా ఈ వాక్యం చదవడం ద్వారా దేవుని ఆత్మ మనకి బయలుపరుస్తుంది. అవన్నీ నాకు అనుభవపూర్వకంగా నాకు జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, వాక్యము ద్వారా మన జ్ఞానము వృద్ధిపరుస్తుంది. చెప్పండి అక్క. నేను మరి దేవుని ద్వారా, ప్రభువు ద్వారా రక్షింపబడిన తర్వాత ప్రతిదినం క్రమంగా బైబిల్ చదివేదాన్ని చదువుతాను. ఎక్కువగా వింటుంటాం కూడా. మరి ఇంట్లో కానీ వినడం ద్వారా కానీ చదవడం ద్వారా కానీ ఎన్నో తెలుసుకున్నాను అనమాట. నేను అంతకుముందు నేనైతే ఏముంది, ఆయన ప్రభువు యేసు ప్రభువు చనిపోతే నాకెట్ట రక్షణ వస్తుంది అని కూడా తెలియదు. నాకు అనుకునేదాన్ని. అటువంటి దాన్ని రక్షింపబడిన తర్వాత, మందిరంకి వెళ్ళి రక్షింపబడిన తర్వాత క్రమంగా బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం, మోకాళ్ళు అట్ట ఆత్మీయంగా కూడా బలపడుతూ వచ్చేదాన్ని. ఆ తర్వాత మళ్ళీ ఈ మీటింగ్ లో రేఖా ద్వారా మనం కలుసుకున్నప్పుడు ప్రేయర్ గ్రూప్ లో కలుసుకున్న తర్వాత కూడా, అంటే అది కొంత సమయమే కదా, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడో మరి క్రమం. అంటే నిద్ర లేస్తాను మొట్టమొదటి నేను చేసేది ప్రార్థన, తర్వాత బైబిల్ చదవడం. దాంట్లో నాకు దేవుడు ఆత్మీయంగా మాట్లాడతాడు కదా, అవన్నీ రాస్తాను. డైరీలో రాసుకుంటాం అప్పుడే వెంటనే. అవన్నీ రాసుకొని ఆ తర్వాత వాగ్దానాలన్నీ చదువుకొని ప్రార్థన చేసుకొని ఆ తర్వాత బైబిల్ అన్ని డైరీలన్నీ అక్కడ పెట్టేసి తర్వాత నేను నా పనులు నేను మొదలు పెడతాను ప్రతిరోజు ఉదయం.
ఆ విధంగా ఉంటాను. ఈ ప్రేయర్ గ్రూప్ లో కలుసుకున్న తర్వాత ఇంకా ప్రతిదినం ఇంకా ఆత్మీయంగా అంటే ఆ టైంలో ఏం చేస్తాం, ఈ టైంలో అన్నం తినడం, కొనుక్కుంటాం, ఏదో ఉంటాం ప్రశ్న. కానీ ఈ సమయంలో ఇంకా దేవుణ్ణి ఆదుకోవడం, మరి వాక్యం ద్వారా, మరి రేఖ ద్వారా కానీ, సుజిని ద్వారా కానీ ఎన్నో విషయాలు ఆత్మీయంగా తెలుసుకున్నాను అన్నమాట. నేను అంటే నాకేమంతా అన్ని తెలిసిందానేం కాదు. నేను చదువుతున్నప్పటికీ తెలుసుకున్నప్పటికీ కూడా ఒక వాక్యంలో మరి ఒక వాక్యం ద్వారా, ఒక పదం ద్వారా దేవుడు కొత్తగా మనతో మాట్లాడుతూ వస్తుంటాడు అన్నమాట. ఈ దినం చదివిన వాక్యమే మళ్ళీ రేపు దినం వేస్తే ఇంకో రకంగా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తాడు. ఆ విధంగా మరి రేఖ ద్వారా కానీ, సుజిని ద్వారా కానీ, మరి నవమణమ్మ, మరి రాణమ్మ, మరి అక్క, వీళ్ళందరూ కూడా చెప్తా ఉంటే వాక్యాలు చెప్తుంటారు కదా. మరి ఎన్నో తెలుసుకుంటా ఉంటా కొత్తగా. నాకు దేవుడు ఆ విధంగా వాళ్ళ ద్వారా కూడా మాట్లాడతాడు. ఆ విధంగా దేవుడు ఈ యొక్క ప్రేయర్ ద్వారా కూడా ఎంతో బలపడుతూ ఉంటాను. ఇప్పుడు ఒక్కరోజు మిస్ అయినా అనుకో ఎంతో బాధగా ఉంటది నాకు. అరే పోగొట్టుకున్నా అన్నట్టుగా, కలుసుకోలేదే, ఎవరేమో వినలేదే ప్రార్థనలు అని ఒక బాధ ఉంటది నాకు. ఎన్నో మేలు కూడా పొందానన్నమాట నేను ప్రేయర్ గ్రూప్ ద్వారా. అందరి ప్రార్థనల ద్వారా కుటుంబంలో ఎన్నో బలహీనతలు, ఎన్నో అనారోగ్య పరిస్థితులు అందరూ ప్రార్థించినప్పుడు ఎన్నో విడుదల పొందాము నేను మా కుటుంబంలో. ఆ విధంగా ఎన్నో మేలు చేశాడు. అందుని బట్టి కూడా దేవునికి వందనాలు, మీ అందరికి కూడా నా వందనాలు. ఈ దినం మేము మరి కరువుకి అమ్మాయికి వేరే వెడ్డింగ్ అదే నిశ్చితార్థానికి రింగులు తీయాలా, సాయంత్రం 5 గంటలకు వెళ్తున్నాము. అది కూడా రేఖ ప్రార్థన చేయమని చెప్తున్నా, అడుగుతున్నాను. ఓకే, దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, ఎంతగానో ప్రార్థన చేస్తూ వాక్యం చదువుకుంటూ ముందుకెళ్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఈ గ్రూప్లో మళ్ళీ వివరించడం ద్వారా మరింతగా అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళానని అక్క ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని గణపరుస్తూ ఆయనకి మహిమ చెల్లిస్తున్నాను. ఈరోజు వెడ్డింగ్ ఎంగేజ్మెంట్ రింగ్స్ తీయబోతున్నారు, దాన్ని బట్టి కూడా మనము ప్రార్థన చేద్దామండి. ఇంకా పావని చెప్తున్నావరా? చెప్తా వదినా. చెప్పు వదినా. నేనైతే ఈ మీట్లో యాడ్ అయిన తర్వాత అప్పుడు ఏదో బైబిల్ చదువుకునేదాన్ని, కానీ అంత నాకు అర్థం చేసుకునేదాన్ని కదా, ఏదో చదివేది అర్థమయ్యేదిలే కాదు. మీ వాక్యం విన్న తర్వాత, నిజంగా చెప్తున్నా, మీ వాక్యం విన్న తర్వాత నేను ఇప్పుడు కొన్ని తెలుసుకున్నా. అంటే బాగా ఏం చదివాను, అందులో ఏముంది అని బాగా ఒక 1 year కంప్లీట్ చేసేసా బైబిల్. మళ్ళీ ఈ ఇయర్ స్టార్ట్ చేశాను. అంటే ఫస్ట్ కొత్త నిబంధన స్టార్ట్ చేశాను. అందులో ఏముంది మనసు పెట్టి చదివిందంటే ప్రేయర్ లో మీట్లో యాడ్ అయిన తర్వాత అందులో నేను నేర్చుకున్నది ఏంటంటే తొందర పడకూడదు. మీరు చెప్పిన మాటలు నేను విన్నా. అంటే అట్లా అడగకూడదు, అట్లా మాట్లాడకూడదురా, అట్లా చెప్పారు కదా, క్షమించే హృదయం ఉండాలి. అవన్నీ మీరందరూ పరిచయం అయిన తర్వాత నేను నేర్చుకున్నాను అనమాట. ఎవరికైనా సహాయం చేయటం, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా లేదు అని చెప్పను. ఉంటే, లేకపోతే సరే, ఉంటే మాత్రం అది అబద్ధం చెప్పను, నాకు రాదు. ఇంకేదైనా చిన్న చిన్న అది ఒకటి మార్చుకున్నాను ఈ వాక్యం చదవడం వలన. పిల్లల్ని తిట్టేదాన్ని కొంచెం చెడ్డగా, అంటారు కదా ఉండారని, అట్లాగా అవి కూడా అనకూడదు. పిల్లల్ని శాపిన్లు పెట్టకూడదు, అట్లాంటివి మానుకున్నా, చేయట్లేదు అసలు. అంటే అప్పుడు సంపద అట్లాగనేదాన్ని అనమాట, తెలియక. అది వాక్యం చదివి చేయకూడదు,
అని. ఇంకోటి ఏంటంటే ఎవరన్నా బాగున్నారు, ఇంకా చాలా బాగున్నారు, వాళ్ళు బాగున్నారు అట్లాగా అనుకునేదాన్ని. అది ఒక పాపమే, అది అట్లా చేయకూడదు. వాకింగ్ చదువుకున్న తర్వాత ఇవన్నీ నాలో కొన్ని చెడ్డగా ఉంటే, ఇంకోటి ఏంటంటే ఎవరన్నా ఏదైనా చేస్తే ప్రతీకారం చేయాలా అనే ఇది ఉందన్నమాట నాకు. ఎగ్జాంపుల్ ఏంటంటే మా సైడ్ ఎవరైనా చిమ్మారు అనుకో, ఒక ముసలా ఉంది, ఆమెకి ఎంత కుళ్ళు, మా సైడ్ చిమ్మింది అనుకో, నేను కూడా ఆ సైడ్ చిమ్మేసేదాన్ని. చెత్త అంతా మా సైడ్ జిమ్మితే నేను ఆ సైడ్ జిమ్మేసేదాన్ని. మా ఆయన పాని మా ఎందుకు చూడు అని అంటే అన్నం తెచ్చి పోసేది, అట్లా చేసేది అనమాట ఆమె. నేను కూడా మళ్ళీ ఆ సైడ్ జిమ్మేసి అట్లా ఇవన్నీ చేయకూడదు అనుకొని చాలా వరకు మారాను. నాలో చాలా చెడు క్వాలిటీస్ అన్ని యేసయ్య ఈ వాక్యం ద్వారా తీసేసాడు. దేవునికే మహిమ. మన దేవుడు గొప్ప దేవుడు. ఇట్లాంటి దేవుణ్ణి కలిగినందుకు, ఆలస్యంగా తెలుసుకున్నందుకు దేవుణ్ణి క్షమించి మనం వేడుకుంటున్నా. చిన్నప్పటి నుంచి దేవుణ్ణి తెలుసుకోకపోయాను, ఇప్పుడైనా నాకు దొరికాడు. దేవునికే వందనాలు, స్తోత్రాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గ్లోరీ గ్లోరీ టు జీసస్. అవునండి, మనలో ప్రతి ఒక్కరిలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. అయితే అవన్నీ జ్ఞాపకం పెట్టుకొని ఈరోజు అవి విడిచిపెట్టానని ధైర్యంగా చెప్పింది కదా. దీన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంత సహాయం చేస్తాడో మనం అర్థం చేసుకోవాలండి. ఈరోజు మనం చెప్పుకున్న ప్రతి మాట కూడా దేవుని నోట్లో నుండి వచ్చిన మాటలు. కేవలం ఇక్కడ రేఖ లేదు కానివ్వండి, దేవుడు మనందరితో, రేఖతో కూడా అంటే నాతో కూడా కలిపి మనతో మాట్లాడుతున్న మాటలు. అవునండి, ఆయన మాట్లాడితే మన హృదయాలు కరిగిపోతాయి. ఆయన మాట్లాడితే మన హృదయ గాయాలు మాన్పించబడతాయి. మనం ఓదార్చబడతామండి. మనం ఎంతగానో హెచ్చించబడతాం, రక్షించబడతాం, కంచె వేయబడతాము. దేవుని యొక్క ఆ యొక్క గొప్ప శక్తి ఆయన కౌగిటిలో, ఆయన రెక్కల చాటున దాచబడిన ఒక కోడి పిల్లల వలె మనము, మన కుటుంబాలు ఆయనే మన ఆశ్రయంగా ఉంటున్నప్పుడు ఎంతగా సేఫ్టీ మనకు ఉంటుందో. గొప్ప మహోన్నతుడైన దేవుని చాటులో మనం ఉన్నామండి. ఆయన మాటలు, సర్వశక్తుని మాటలు మనకు వస్తున్నప్పుడు ఆ జీవపు ఊటలుగా మనం తీసుకుంటే మన గృహమంతా ఆ ఊటలు నింపబడతాయి. ఒక బావి ఎలా అయితే మన ఇంట్లో నీటిని దాచగలిగిందో, మన హృదయ లోతుల్లో జీవ జలాల వాక్యమన్న బావి ఊరాలండి. ఆమేన్, హల్లెలూయా. ఇలా ఊరాలంటే కేవలం మనం ఊరికనే రోజు దినాన్ని గడిపేస్తే రాదు. వాక్యమన్న ఆ యొక్క పాలను తీసుకుంటూ ఉంటుండగా మన హృదయ లోతుల్లోకి, మన మనసుల్లోకి, మన జీవితాల్లోకి, మన కుటుంబాల్లోకి, మన తరాల్లోకి దేవుని వాక్యమన్న జీవపు ఊటలు ప్రవేశింపచేయబడతాయి. ఆయన మనకు అది అనుగ్రహిస్తే మన ద్వారా మన తరతరాలు ఆ ఊటని తాగుతారండి. ఆ ఊటలో నీళ్లు వారికి సమృద్ధి జీవాన్ని ఇస్తాయి. అంటే నిత్య జీవంలోనికి నడిపించబడతారు. కాబట్టి మనం రక్షించబడ్డం కాదు, మన పిల్లల తరాలు రక్షించబడ్డము. ఇంకా మన చుట్టూ ఉన్న వారేమి, మన బంధువులేమి, మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలన్న ఆశతో మనం అందరం ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాకృప కనికరం కలిగిన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడవయ్యా, జీవాధిపతి నా తండ్రి, మాలో ఉన్నటువంటి ప్రతి చెడుని నైనా తీసివేటుకు శక్తిమంతుడవయ్యా. ఇదిగోనైనా చిన్నవే తప్పులు, కానీ అవి ఎంతగానో మాకు తప్పని తెలియదు ముందు, కానీ మీ వాక్యము తర్వాత మేము గ్రహించగలమయ్యా. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది నిజము, ఏది అబద్ధము, కంటికి కనపడుతున్నదల్లా నిజము కాదు అని కేవలం వాక్యము ద్వారా మాత్రమే మేము తెలుసుకోగలమయ్యా. మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావం చెల్లిస్తున్నాను. ఏ రీతిగానైనా మిమ్మల్ని స్తుతించి మహిమపరచగలమయ్యా. మాకున్న ఇదిగో నా తండ్రి, మేము ఏమి ఇచ్చినా సరిపోదు నా ప్రభువా. ఎన్ని కోటాను కోట్ల స్తుతులు చెల్లించినా సరిపోవు నా తండ్రి. నీ సన్నిధి ఎంతో గొప్పది నా ప్రభువా. ఇదిగోనైనా మీ నామము మా నోటి ద్వారా ఉచ్చరించడం ఎంతో భాగ్యము నా తండ్రి. నిజమైన దేవుణ్ణి కనుగొనడం ఎంతగానో అది మహిమ నా ప్రభువా. అట్టి భాగ్యం అందరికి దయచేసావయ్యా. నిత్య కృపను అనుగ్రహించావు నా తండ్రి. మేము అడగక మునిపేనైనా మమ్మల్ని ప్రేమించిన దేవా, మేమేమీ చేయక మునిపే మీ ప్రాణాన్ని మా కొరకు దారిపోసిన దేవా, మీ శరీరాన్ని నలగొట్టుకున్న దేవా, ఎంతగానో మీ రక్తాన్ని, అమూల్య రక్తాన్ని చిందించిన దేవా, మీకే స్తుతి 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 స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఏమిచ్చి మీ రుణము తీర్చగలమయ్యా. మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా పిల్లల్ని, మా పిల్లల తరాల్ని
మీకు అప్పగించుకునే భాగ్యము దయచేయండి అయ్యా. ఈరోజు చదవబడిన వివరించబడిన వాక్యము ద్వారానైనా ఎన్ని మేళ్ళు ఉన్నాయో, వాక్య గ్రంథంలో ఎన్ని వాగ్దానాలు ప్రవచనాలు మా కొరకునైనా మీరు రాయించి ఉంచారో ప్రతిదీ నా ప్రభువా మీరు అవునన్నట్టుగా ఆమేనన్నట్టుగా మా జీవితాల్లో నెరవేర్చబడుటకు మా జీవిత సాక్ష్యాలు అనేక మందికి ఈ తరం వారికి నిలిచిపోనట్లుగా నా తండ్రి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఇదిగోనైనా పేరు పేరున నా తండ్రి మీ సహాయము, మీ యొక్క ఆశీర్వాదము, మీ బలము, మీ యొక్క కృపతో నా తండ్రి, మీ యొక్క మహిమతో నింపి, ప్రభావముతో నింపి ప్రతి బిడ్డనినైనా హత్తుకొని ఓదార్చి గాయములు కట్టిన తండ్రి ఉన్న వ్యాధి బాధల నుండి విడిపించిన ప్రభువా, బంధకాల నుండి విముక్తిని కలిగించినైనా సమాధానకర్తగా ప్రతి కుటుంబంలో నివసించి మాకునైనా మార్గాన్ని చూపించమని వేడుకుంటున్నామయ్యా. మీ ఇప్పటి వరకు మీ సహాయం ఇచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగోనైనా ఈ సమయం ఇచ్చినందుకు, ఈ దినం నా ప్రభువా నాకు ఈ సమయం ఇచ్చినందుకు, బిడ్డలందరితో కలిసి మాట్లాడుటకు వారితో ఈ సమయం పంచుకోవటానికినైనా ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎంతగానో ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. మరి ప్రత్యేకంగా సుజనీని బట్టి, ఇదిగోనైనా అత్తమ్మని బట్టినైనా, మరి అత్తమ్మకు మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నా తండ్రి బిడ్డకినైనా స్వస్థతని ఇచ్చావయ్యా. ఇదిగోనైనా డిశ్చార్జ్ ఐసీయూలో నుండి తిరిగి ఇంటికి చేర్చావు నా ప్రభువా. మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. అందరి ప్రార్థనలు ఆలకిస్తున్న దేవా, ప్రతి ఒక్క ప్రార్థనని ఆమేనంటున్న దేవా, దాన్ని నెరవేరుస్తున్న దేవా, మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తున్నాను. ఇంకా కూడా ప్రతి కుటుంబంలో ఉన్న బాధ, ఇరుకు, ఇబ్బంది, శ్రమలు కొట్టివేస్తూ మీ నామానికి మహిమ సాక్ష్యము తీసుకునమని సమస్తం మీకు అప్పగించుకుంటూ ప్రత్యేకంగానైనా కరుణను బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రార్థన ద్వారా బిడికినైనా ఒక గొప్ప కృపను అనుగ్రహించవయ్యా. ఇదిగోనైనా వివాహానికి కావలసిన మార్గము తెరిచావు నా తండ్రి. ఇది ఎంతో గొప్పది, ఎంతో ఇదిగోనైనా మీరిచ్చిన మార్గము కనుక ప్రతిదీ కూడానైనా సరైన సమయంలో ఇదిగోన తండ్రి ఉన్నతంగా జరిగిస్తారని నమ్ముచున్నాను. ఈ దినం బిడ్డలు ఎంగేజ్మెంట్ కొరకునైనా రింగ్స్ తీయబోతుంటుండగా మీ సహాయము, మీ తోడు, మీ అనుగ్రహం దయచేయండి. బిడ్డలతో మీరు ఉండండి, ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యాలు బిడ్డలకి దయచేయండి అయ్యా. ఇదిగోనైనా 25వ తారీఖున ఘనంగా జరిగించమని మీ తోడు, మీ యొక్క కాపుదల, మీ ఆశీర్వాదం బిడ్డలకి కుమ్మరించి ఇరు కుటుంబాలకి నైనా సమాధానకర్తగా మీరుండి గొప్పగా జరిగించమని సమస్తాన్ని మీకు అప్పగిస్తూ యేసు శక్తిగల నామంలో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరికి కూడా ప్రైజ్ లార్డ్. బాగున్నారక్క? బాగున్నారక్క. నేను